మన పద్మాలయలో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా ఉన్నాయి సినిమాలు, మనకి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి, ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు కావచ్చు దగ్గర నుంచి మొదలు పెడితే మీకు బాగా కష్టపడడం ఈ సినిమా కన్నా. అన్నీ కష్టమే. అవునా? మోసగాడైనా కష్టమే, సీతారామరాజు అయినా కష్టమే, శ్రీనివాసం అయినా కష్టమే. అది ఎప్పుడు కష్టానికి అంటే మన బాధ్యత వహిస్తే కష్టపడాలి. అవును. లేదు ఎట్లా అయితే అట్లా జరుగుతుంది అంటే కష్టపడక్కర్లేదు. ఓకే ఓకే. రిలాక్స్డ్గా తీయటం వేరు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా మేకింగ్ ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉన్నంత వరకే నేను షూటింగ్ చేశాను. ఓకే. ఇప్పుడు అది లేదు. ఓకే, సూపర్ సార్. అన్నయ్య గారిని డైరెక్టర్ చేసింది కూడా మీరే అంటారు, నిజమేనది? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. ఫోర్స్డ్గా అల్లూరి సీతారామరాజు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఫోర్స్డ్గా చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే డైరెక్టర్ రామచంద్ర గారు ఓపెనింగ్ రోజే హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఓకే ఓకే. ఫస్ట్ డే మొత్తం స్టార్ట్ అవ్వగానే నైట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అయ్యో. మళ్ళీ హీ హాజ్ నెవర్ కమ్ బ్యాక్. ఓకే. ఓ రోజు షూటింగ్ ఆఫ్ చేసి ఏం చేద్దామంటే ఎవరు వాళ్ళ వెళ్ళిన 4-5 పేర్లు వచ్చినాక ఆయన చేస్తేనే బాగుంటుందని ఆయన చేశారు. ఫుల్ పిక్చర్. ఓకే. ఆయన సెకండ్ యూనిట్కి ఫైట్స్కి కేఎస్ఆర్ దాస్ గారు చేశారు. ఓకే. బట్ లెటర్ ఆన్ రామచంద్ర వేరే మధ్యలోనే పోయారు ఆయన. షూటింగ్ జరిగే టైంలో హాస్పిటల్ నుంచి నెవర్ కమ్ బ్యాక్. అయ్యో. ఓకే. పోయినా ఆయన పేరే చేశారు. ఆయనకి ఇస్తున్న రెస్పెక్ట్ కమిట్ అయ్యారు కాబట్టి. ఓకే.